ఏసీబీ అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కాడు. విశాఖ సర్వే డిపార్ట్మెంట్ లో డీఈగా పనిచేస్తున్న ముమ్మన రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రాజేశ్వరరావు బంధువుల ఇళ్లతో పాటు విశాఖ నగరంలో 6 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 20 కోట్లకు పైగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. అయ్యప్ప నగర్ లో G+3 అపార్ట్మెంట్ తో పాటు మరో 3 భవనాలు 3 ఫ్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాజేశ్వరరావు ఇంట్లో 15 తులాల బంగారం, కిలో వెండి సీజ్ చేశారు. బ్యాంక్ లాకర్ కూడా ఉందని, అందులో మరింత బంగారం ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 1990లో సర్వేయర్ గా ఉద్యోగంలో చేరిన రాజేశ్వరరావు 2014లో డిప్యూటీ ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు. జీవీఎంసీలో 7 ఏళ్లు పనిచేసిన ఈయన 2008 నుంచి భారీగా ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. డీటెయిల్స్ పై మరింత సమాచారం అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అసలు రాజేశ్వరరావుకు ఉన్న అక్రమాస్తులు ఎంత, ఇప్పటి వరకు ఎంత బయటపడ్డాయి? క్రాంతి, ఈరోజు చూసుకున్నట్లయితే భారీ అవినీతి తిమంగళం ఐసీబీ అధికారులకు చిక్కిందనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయల వరకు కూడా ఇంతవరకు ఆస్తులు స్వాధీనం వాళ్ళు గుర్తించడం జరిగింది. దాదాపుగా ఉదయం నుంచి కూడా విశాఖలోనే కేవలం 6 చోట్ల అంటే వీళ్ళ బంధువులు రాజేశ్వరరావుతో పాటు వాళ్ళ బంధువులు రామా టాకీస్ సమీపంలోని ఉంటున్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఇంకొక కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ స్నేహితులు కూడా అకౌంట్స్ విషయంలో పూర్తిగా ఈ లావాదేవీల వ్యవహారంలో వీళ్ళ స్నేహితులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు అని చెప్పారు. ఎవరైతే ఇద్దరు స్నేహితులు ఉన్నారో ఆ ఇద్దరు స్నేహితుల ఇళ్లపైన కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఇప్పటికే భారీగా ఈ ఆస్తులు గుర్తించినట్టు, ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించినట్లు చెప్తున్నారు. అలాగే అయ్యప్ప నగర్, మురళీనగర్ ఇది చాలా కాస్ట్లీ ఏరియా, చాలా రిచ్ ఏరియా. ఈ ప్రాంతంలో ఇంటికి 3 ఫ్లోర్ల బిల్డింగ్ ఒకటి గుర్తించడం జరిగింది. అలాగే గోల్డ్, భారీగా బంగారం 17 తులాలు, దాదాపు ఎంత వరకు వాళ్ళు గుర్తించేది 17 తులాల వరకు ఉంటుంది. అలాగే సిల్వర్ తో పాటు వివిధ ప్రాంతాల్లో సైట్స్ కూడా ఉన్నట్టు చెప్పారు. ఇది దాదాపు 2000 ఈయన 1990లో ఈయన సర్వేయర్ గా ఉద్యోగంలో చేరారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ జీవీఎంసీలో దాదాపు 7 ఏళ్లు ఈయన ఉద్యోగం కొనసాగించారు. అప్పుడు భారీగా ఈయన ఆస్తులు కూడబెట్టాడు. 2014 నుంచి ఈయన ఇన్స్పెక్టర్ పదోన్నతి పొందారు. అప్పుడు అదే కాకుండా ఈయన ఏపీ సర్వేయర్స్, స్టేట్ సర్వేయర్స్ అందరికీ కూడా అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన కీలక పదవి పోషిస్తున్నారు, కీలక భూమి కూడా వ్యవహరిస్తుగా ఉన్నారు. అందుకనే ఈయన పూర్తి స్థాయిలో ఏం చేసినా తెలుస్తుందన్నది ఒక విధంగా తీసుకుంటూ పూర్తిగా అవినీతిమయమైంది. పూర్తిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ రాజేశ్వరరావుకి ఈ రోజు ఏసీబీకి చిక్కడం జరిగింది. పూర్తిగా ఉదయం నుంచి పూర్తిగా సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు బ్యాంక్ లాకర్లు కూడా గుర్తించారు. ఇవన్నీ కూడా రేపు తెలిసే ప్రయత్నం చేస్తారు. అయితే ఇప్పుడు ఇంట్లో ఉన్న డాక్యుమెంట్స్, విలువైన డాక్యుమెంట్స్ వీటిలన్నింటినీ గ్యాదర్ చేసుకోవడం జరిగింది. రమాదేవి ఆధ్వర్యంలో, డీసీపీ రమాదేవి పూర్తిగా ఈ ఆధ్వర్యంలో ఈ కొనసాగుతున్నాయి. అలాగే ఈ రోజు సాయంత్రానికి దీనికి సంబంధించి పూర్తి వివరాలు డీజీ, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డీజీ ఆయన వెల్లడిస్తారని చెప్తున్నారు. క్రాంతి. ఓకే వెంకట్.